అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ దొరికింది. బీజే మెడికల్ కాలేజీ భవనం పైకప్పుపై దీన్ని గుర్తించారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. విమానంలో బ్లాక్ బాక్స్ అనేది కీలకం. పైలట్ల సమాచారం అంతా బ్లాక్ బాక్స్ రికార్డ్ అవుతుంది. మెకానికల్ ఫెయిల్యూర్, ఇంజన్ మాల్ ఫంక్షనింగ్, పక్షులు ఢీకొనడం, విమానంలో మంటలు, మానవ తప్పిదం వంటివి అహ్మదాబాద్ లో ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు. ఈ వివరాలన్నీ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? మేజర్ బ్రేక్ త్రూ ఇది. కీలకంగా బ్లాక్ బాక్స్ మధ్యాహ్నం వరకు కూడా చెక్ చేశారు. మధ్యాహ్నం వరకు కూడా దొరకలేదు. దానికి సంబంధించి ఎయిర్ ఇండియా కూడా బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదంటూ కూడా అఫీషియల్ గా మరొక అనౌన్స్మెంట్ చేశారు. బట్ కొద్దిసేపటి క్రితమే బ్లాక్ బాక్స్ దొరికింది. అది కూడా ఆ బీజే హాస్టల్ ఎక్కడైతే విమానం కూలిందో ఆ హాస్టల్ పైకప్పు మీదనే బ్లాక్ బాక్స్ దొరికింది. దీంతో ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే ఆ ఫ్లైట్ ప్రమాదానికి ముందు కాక్పిట్ లో రికార్డ్ అయినటువంటి వాయిస్ కావచ్చు, అంటే పైలట్లు ఏటీసీని సంప్రదించేందుకు ప్రయత్నాలు చేయడము, మేడే కాల్ చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా జరిగాయి. అయితే యాక్చువల్ గా ఏం జరిగింది, ఆ ఇద్దరు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? ఎందుకంటే 1:39 రన్వే నుంచి బయలుదేరింది. 1:45 కల్లా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. అది కూడా టేక్ ఆఫ్ అయినాక కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది, కింద పడిపోయింది. ఆ తర్వాత పెద్ద శబ్దం చేస్తూ ధ్వంసం అయిపోయింది. పెద్ద మంటలు అనేది కూడా వ్యాపించాయి. అయితే మేడే కాల్ కి ఎందుకు పైలట్స్ ఆశ్రయించాల్సి వచ్చింది, దాంట్లో ఎలాంటి తప్పు జరిగింది, ఇంజన్లు పనిచేయలేదా, లేకపోతే ఫెడెక్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఇంజన్లకు ఫ్యూయల్ అందకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందనేటువంటి ప్రాథమికంగా అంచనా కూడా వస్తున్నారు. కాబట్టి వీటన్నింటిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బ్లాక్ బాక్స్ సంబంధించి దాంట్లో సుమారు 24 గంటల నుంచి 36 గంటల వరకు దానికి సంబంధించినటువంటి డీకోడ్ చేసేటువంటి టైం ఉంటుంది అనేటువంటి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. దాంట్లోనే ఫ్లైట్ కి సంబంధించి పూర్తి వివరాలు, అంటే ఏ స్పీడ్ తో వెళ్తుంది, ఎంత ఎంత హైలో ఉంది ఆ ఫ్లైట్ కి సంబంధించి, దాంతో పాటు కాక్పిట్ లో పైలట్లు మాట్లాడుకునేటువంటి సంభాషణ కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి అనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు. దానికి లొకేటర్ ఉంటుంది, దాంతో పాటు అది నీళ్ళలో పడ్డ లేకపోతే ఫైర్ లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా అది ఖరాబ్ కాకుండా ఉండేందుకు దాంట్లో ప్రత్యేకమైన దాన్ని రూపకల్పనే ఇట్లాంటి యాక్సిడెంట్లను కూడా తట్టుకొని అది సర్వైవ్ అయ్యేలాగానే దానికి సంబంధించినటువంటి రూపకల్పన అంతా కూడా చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు అది దొరికింది. అదే మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది. దాన్ని విశ్లేషిస్తేనే పూర్తి స్థాయిలో ఆ ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పటికే డీజీసీఐ కావచ్చు, అలాగే ఈ సివిల్ ఏవియేషన్ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆదేశించారు. 4 సభ్యులతో కూడినటువంటి బృందం కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అంతా కూడా చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం ఈ రోజుతో పోయేది కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా బోయింగ్ 787-8 సంబంధించినటువంటి లోపాలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి కారణాలు ఉన్నాయా, లేకపోతే మానవ తప్పిదం ద్వారా ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కుట్రకోణం ఉందా, వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలు బయటకు రావడంతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ కూడా వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎంక్వైరీ పైన అందరి కళ్ళు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ప్రమాదానికి ఎవరి తప్పు, ఎట్లాంటి తప్పు జరిగిందనే దాన్ని తెలుసుకునేటువంటి పనిలో అందరూ కూడా ఉన్నారు. కీలకంగా ఏదైనా విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు కూడా చేస్తారు. అన్ని పరీక్షలు చేసినంత కూడా కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇంత పెద్ద ప్రమాదం ఎట్లా జరిగిందనేదే అందరినీ కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. దానికి ఈ బ్లాక్ బాక్స్ దొరకడంతో ఒక పూర్తి స్థాయి స్పష్టత అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సమంతి.